వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అలకానంద హాస్పిటల్ దగ్గర ఎప్పుడైతే ఈ కిడ్నీ రాకెట్కి సంబంధించి బయటపడిందో చాలామంది లోకల్కి సంబంధించిన లీడర్స్ కూడా వస్తున్నారు. అంటే నిజంగానే అధికార పక్షంలో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే రారు, కానీ ఇక్కడ మనం చూడొచ్చు జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ అండ్ లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్, జనరలీ అయితే ఇట్లాంటి ఇన్సిడెంట్ కాగానే అధికార పక్షం నుంచి అసలు ఎవరు రారు, ఎస్కేప్ అయ్యే ప్రయత్నమే చేస్తూ ఉంటారు. బట్ చాలా డేర్గా మీరు వచ్చిర్రు, ఏం చెప్పి ఎస్కేప్ కావాల్సిన అవసరం లేదు. నా బాధ్యత ఉంది. ఈ జిహెచ్ఎంసీలో ఒక ఫ్లోర్ లీడర్, కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా నా బాధ్యత ఉంది. ఎక్కడ చెడు జరిగినా మంచి మంచి ఉంటే అప్రిషియేట్ చేస్తా, చెడు ఉంటే ఖచ్చితంగా ఖండిస్తా. మనిషికి కావాల్సిన రెండే, విద్య, వైద్యము. విద్యాని దోపిడీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. విద్యాని వైద్యం పైన దోపిడీకి పాల్పడుతున్న వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటాం. రీసెంట్గా పల్లవి స్కూలు ఇదే దోపిడీకి పాల్పడినది, వాళ్ళ మీద కూడా నేను చర్యలు తీసుకున్నా. ఇమీడియట్గా వాళ్ళు ట్యాక్స్ కడతలేరు, 30 లక్షల ట్యాక్స్ ఎగ్గొడితే వాళ్ళ ట్యాక్స్ కూడా రీపేమెంట్ చేపిస్తున్నాం. అదేవిధంగా ఇట్లాంటి హాస్పిటల్, ఇప్పుడు అలకానంద అనేది జస్ట్ నేను ఎగ్జాంపుల్ సెటప్ చేసినాం. ఈరోజు అలకానంద హాస్పిటల్ అనేది బయటికి వచ్చింది. ఇట్లా బయటికి రాని హాస్పిటల్ ఎన్నెన్ని ఉన్నాయో మనకు కూడా తెలియదు కదా. సో ఇవన్నిటి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఏమి ఇడిచిపెట్టాం. మా వైద్య శాఖ మంత్రి ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది సార్. ఎవరో కంప్లైంట్ చేస్తే కానీ ఇది బయటపడలేదు. ఇంకెన్ని రోజులు ఇట్లా చూడాలి? ఎంతమంది మనుషులు ప్రాణాలు పోవాలి? ఇట్లా దందా ఇంకా ఎన్ని రోజులు కొనసాగాలి? అమ్మ చూడు, అమాయకులు ఉన్నంత వరకు, పబ్లిక్ ఎవరైతే ఈ అమాయకులని మీన దోపిడీకి పాల్పడుతున్నంత వరకు కనపడదమ్మా. ఇప్పుడు ఈ లోపల ఏం చేస్తున్నారు అనేది నాకు ఏం తెలుసో చెప్పు. ఇటు నుంచి పోతుంటే ఇప్పుడు జనరల్గా మేము అనుకునేది ఏంటంటే ఆఫీసర్లు అప్పుడప్పుడు విజిలెన్స్ ఉండాలి. అదైతే నేను కోరుకుంటా. చూడమ్మా, ఆఫీసర్లు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి హాస్పిటల్కి ట్యాక్స్ కడుతున్నారో లేదా చూడండి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు పాటిస్తున్న నియమాలు ఏవైతే మన నిబంధనలు ఇచ్చినామో దాని ప్రకారం ఉందా లేదా మీరు ఆలోచన చేయరు. ఇవన్నీ చేయకుండా మాది వదిలేసినట్టయితే ఈరోజు అలకానంద హాస్పిటల్ అయితే రేపు ఇంకో హాస్పిటల్ అయితే రేపు ఇంకో హాస్పిటల్ అవుతుంది. ఇది నిర్లక్ష్యానికి, ఇది వీఆర్ పేయింగ్, నిర్లక్ష్యానికి మనం పేమెంట్ చేస్తున్నట్టు అవుతుంది. సో సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే కఠినమైన చర్యలు ఉంటాయి. ఇది టోటల్లీ అంటే మనుషుల అవయవాలతోని చేసేటటువంటి దందా సార్. అంటే ఎన్ని డిపార్ట్మెంట్స్ ఆర్ ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఏజెంట్స్ ఉంటారు ఇంట్లో. ఇట్లాంటి హాస్పిటల్స్ ఇంకా ఎన్నో ఉంటాయి. నేను చెప్తా చూడమ్మా, దీంట్లో కిడ్నీ ఇచ్చేటైనది అందరికన్నా దీనమైన పరిస్థితి. ఎంత దీనమైన పరిస్థితి ఉంటే కిడ్నీ ఇస్తున్నామ్మా ఆయన. దానికి తోడుగా తీసుకుంటోళ్ళదేమో బాధ, మాకు మంచిగా అవుతుందేమని. కానీ ఇదంతా ఎంటర్టైన్ చేస్తున్న డాక్టర్, ఇది ఎంటర్టైన్ చేస్తున్న దాని సపోర్టివ్ నర్సెస్, దాని సపోర్టివ్ టీమ్, దాన్ని సపోర్ట్ చేస్తున్న మెడికల్ టీం, వీళ్ళందరినీ కూడా చట్టం ఖచ్చితంగా తన పని తను చేసుకుంటూ పోయింది. అందుకోసం సీజ్ చేసిరు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిరు. కాబట్టి వీళ్ళందరిపైన యాక్షన్ ఉంటుంది. ఇది ఒకటే హాస్పిటల్ అంటలేను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి హాస్పిటల్ పైన విజిలెన్స్ ఉంటుంది. మీరు చూడండి, ఈ 2-3 రోజులలో ఖచ్చితంగా అన్ని హాస్పిటల్ పైన ఇట్లానే కాదు, దీంతోపాటు ఎన్నో విషయాలల్లో ఇబ్బంది పడుతుంటాయి. కొన్ని అబార్షన్ చేసే హాస్పిటల్ ఉన్నాయి, ఆ హాస్పిటల్స్ ఉన్నాయి, ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవన్నిటిపైన కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ సీరియస్ ఉంటుంది, కఠిన చర్యలు తీసుకుంటుంది. పర్మిషన్స్ ఇచ్చేటప్పుడే ప్రాపర్గా నామ్స్ అనేటివి అన్నీ పాటించాలి కదా. అసలు ఏమి చూడకుండానే పర్మిషన్ ఇస్తుండ్రా అనిపిస్తోంది ఇది చూస్తుంటే. జిహెచ్ఎంసీలో నెక్స్ట్ సెషన్ ఫస్ట్ రోజు సెషన్ ఉంది. ఇది కూడా నేను లేవదీస్తా. ఎందుకంటే ఇప్పుడు మాకు ఫస్ట్ రోజు మీటింగ్ ఉందమ్మా. ఖచ్చితంగా ఇప్పుడు నేను కమిషనర్ గారిని కలుస్తున్నా. ఇప్పుడు కూడా చెప్తా, ఫస్ట్ దాకా ఆగాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇమ్మీడియట్గా ఇప్పుడు కమిషనర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తా. ఇగో ఆయన బయట పెట్టిండు అది జనరేటరు, అట్ ద సేమ్ టైం సిలిండర్లు. అవి పేలితే ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఏం కావాలి? సరే ఆక్సిజన్ సిలిండర్ కాబట్టి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉండదు. కానీ ఏదున్నా సరే కానీ మరీ ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో హాస్పిటల్ రన్ చేస్తున్నారు అనేది అయితే చాలా ఖచ్చితంగా కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాం. సార్, ఎప్పుడు అడిగినా సరే కఠినమైన చర్యలు తీసుకుంటాం, అది చేస్తామని యాక్షన్ ప్లాన్ ఎప్పుడు దిగుతారు అనేది చాలా మంది జనరల్ పబ్లిక్ సార్ ఇమీడియట్ యాక్షనే ఎవరైనా కోరుకుంటారు. నేను కూడా ఒకటే అడుగుతున్నామ్మా, ఇది యాక్షన్ కాకుండా ఏమంటారమ్మా, వచ్చినాం సీజ్ చేసినాం, సీజ్ చేయకుండా ఉన్నామా? హాస్పిటల్ నిన్న ఇన్సిడెంట్ అయితే ఈరోజు హాస్పిటల్ సీజ్ అయింది, వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, జైలుకి తీసుకుపోయారు. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే బాధితులు ఇక్కడ ఉన్నారో, విక్టిమ్స్ ఉన్నారో, వాళ్ళందరినీ గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేసిండ్రు. ఇవన్నీ కూడా యాక్షన్ ప్లాన్లో ఒక భాగమే కదమ్మా. నేను కూడా పబ్లిక్ను కూడా కోరుకుంటున్నా అంటే ఇట్లాంటి హాస్పిటల్ పైన కన్ను పెట్టి ఉండండి.
స్పెషల్గా పబ్లిక్ కూడా ఆలోచనకు వచ్చేయాలి. మనం ఎటు పోతున్నాం, ఏం చేస్తున్నాం అనే దాని మీద కూడా కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్తున్నట్టు కాదమ్మా, వితిన్ 2 డేస్లో వాళ్ళు మనం గవర్నమెంట్ సీజ్ చేసింది కదా, మేము వదిలిపెట్టి పోలే కదా. నో టైంలో మేము సీజ్ చేసేసినాం. ఇంతకన్నా ఏం స్పీడీ యాక్షన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో చెప్పండి, నేను చేస్తాను దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తం మీద అది ఒక్కసారి అంటే ఈ దందా బయటకి రావడంతో అయితే ఇప్పుడు అగైన్ హైదరాబాద్ హాస్పిటల్స్ మీద ఒక పెద్ద ప్రశ్న ఆర్ హాస్పిటల్స్ మీద కనీసం నిగరాని లేదా అనేటువంటిది అయితే చాలామంది మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ దీని మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉండబోతోంది. అండ్ జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఇప్పుడు సమావేశం అతి త్వరలో జరగబోతోంది. కాబట్టి యాజ్ ఏ కార్పొరేటర్ ఖచ్చితంగా మేము ఈ అంశాన్ని లేవనెత్తాం. ఇది ఒక్కటే హాస్పిటల్ కాదు, ఇట్లాంటి హాస్పిటల్స్ ఎన్ని ఉన్నా సరే వాటి మీద ఒక విజిలెన్స్ వేసి యాక్షన్ తీసుకోబోతున్నాం, ఆ ప్లాన్లోనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్గా దీని మీద ఆలోచిస్తోంది అనేటువంటి మాటనైతే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.